ఓకే. ఇప్పుడు మీరు ఇట్లా ఎక్స్‌పెరిమెంట్ చేయడం వల్ల అయితే మీకు ఎక్విప్‌మెంట్స్ అవి ఇవి కొనడానికి చాలా ఫైనాన్షియల్‌గా అయితే చాలా ఖర్చే ఉంటది. ఉంటాయి. మీకు ఏ రోజన్నా అనిపిచ్చిందా ఇట్లా అంటే ఈ అంటే ఈ దారిలోకి అసలెందుకొచ్చినాము? ఎక్కువ మనీ ఎక్కువ ఖర్చయితున్నాయి గదా! అని అట్లా ఎప్పుడన్నా మీరు లోగా ఫీల్ అయిన రోజుందా? ఉంటాం. ఇగ అయితేనే ఉంటాం. ఎప్పుడైతే అంటే మెయిన్ అది మేము ఏవైతే మంత్లీ బడ్జెట్ గింత పెట్టాలి. మాకొచ్చిన రెవెన్యూలకని మేము చూసుకుంటాం అన్నట్టు. నెక్స్ట్ వీడియోస్ ఏమేమి తీయాలి, నెక్స్ట్ మంత్ పెద్ద వీడియోలేంటి, చిన్న వీడియోలేంటి, ఎంత ఖర్చొస్తది అన్న పర్పస్‌లో చూసుకుంటే, ఏదో ఒక ఎక్విప్‌మెంట్ ఇప్పుడు మేము చేసే ఎక్స్‌పెరిమెంట్ కాబట్టి ఏదైనా పేలినప్పుడా, ఏదైనా దొక్కినప్పుడా, లేదంటే మేమే చూసుకోకుండా పైనుంచి పడిపోయినప్పుడా ఎక్విప్‌మెంట్స్ ఖరాబ్ అయితేనే ఉంటాయి కంటిన్యూయస్‌గా. మైక్స్ అయితే ఒక్కొక్కటి మేము రోడ్ మైక్ క్లారిటీగా వాయిస్ రావాలని చెప్పేసి 30,000 పెట్టి ఖర్చు పెట్టి తీసుకుంటాం అవిటిని. హ్మ్. వాటర్‌లో ఒక్కసారి అది మునిగి తేలిందంటే ఖరాబ్ అయిపోతది. సో దానివల్ల ఏమైతదంటే, మేము ఏదైతే బడ్జెట్ అనుకుంటామో, ఎంతైతే మేము ఇట్లా సాలరీస్ ఇవ్వాలి, ఎంతైతే సేవ్ చేసుకోవాలనుకుంటామో, అది మొత్తం ఔట్ అయిపోతది 15 డేస్ లోపే. సార్ ఇప్పుడు మీకు ఇంత మంచి వ్యూవర్‌షిప్ అన్నీ అసలు మొత్తం మీరు ఆల్ సెట్ లాగున్నారు. మీకిప్పుడు మీరొక విలేజ్ నుండి కాబట్టి మీకెప్పుడన్నా మీ విలేజ్ వాళ్ళు ఏమైనా డిస్కరేజ్ చేసినట్టు అట్లా ఏమన్నా ఉన్నాయా? అట్లా ప్రెజెంట్ అయితే ఏం లేదు. బట్ ఇనీషియల్ స్టేజ్‌లో ఉంటుండే. స్టార్టింగ్‌లా మేము వేరే ఏదో కేటగిరీ ఎవ్వళ్ళు చూడంది తెలుగులా డిఫరెంట్‌గా ట్రై చేసినాం గదా! సో, హ్మ్. ఆ టైంలో ఎట్లుంటుండే అంటే అందరూ మమ్మల్ని ఏదో వెరైటీగా చూస్తుండే. నార్మల్‌గా చూడకపోతుండే. వీళ్ళేడికైనా వచ్చిర్రా అన్నట్టుగా చూస్తుండ్రే. హ్మ్. అప్పుడు ఉంటుండే గానీ ఇప్పుడు ఎవరు ఏం అట్లా అనుకోరు. నార్మల్‌గా ఎంకరేజ్ చేస్తారు. ఎక్కడికైనా పోయినా మాకు పర్మిషన్ కావాలన్నా, వాళ్ళ పొలాల్లో ఏదైనా వీడియో తీయనన్నా తీసుకొనిస్తారు. ఎవరేమనరు.